ఒక్కరోజు కూడా తిరుపతికి గుండె ఉన్నవాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు, కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడని తీసుకొచ్చి గుండు కొట్టించేశాడు రాజకీయం కోసం. ఈ పాపాలు మానండి. దమ్ముంటే నిజాయితీగా రాజకీయాలు చేయండి. జగన్ ఎదుర్కోండి, దమ్ముగా ఎదుర్కోండి, రాజకీయాలతో ఎదుర్కోండి. జగన్ చేసిన తప్పులుంటే వాటిని బయట పెట్టి ఎదుర్కోండి. ఈ పచ్చి పాపానికి ఒకటి కడుతున్నారు మీరు. మళ్ళొకసారి చెప్తున్నా, ఈ డైరీ పాపాలన్నీ కూడా 2014 నుంచి ఇప్పటి వరకు తిరుపతికి సప్లై చేసిన డైరీలన్నిటి మీద, వాటి మూలాల మీద, వాటి లావాదేవీల మీద ఎవడెవడికి ఎంత పాపం ఉందో అది ఒకటే కాదు, మీరు సమాధానం చెప్పండి. సంప్రోక్షణ చేయండి. చేయరా? 4 డైరీలు కొవ్వు కలిసిన 4 లారీల్ని వెనక పంపించి వైష్ణవి డైరీ పేరు మీద మళ్ళీ వాడి ప్రసాదాన్ని పంచిపెట్టేశారు కదా. సంప్రోక్షణ ఉన్నదా? చేయరా సంప్రోక్షణ? పాపాలు మీరు చేస్తారు,